నిన్న ఒక రీల్ చూశాను. చూస్తే ఏంటి అంటే యూఎస్ వీసా రిజెక్ట్ అయిందని రోహిణి అనే అమ్మాయి స్టడీ వీసా అది కూడా సూసైడ్ చేసుకున్నాను. ఒరే ఒక వీసా రిజెక్ట్ అయితే మరీ సూసైడ్ చేసుకునే అంత ఉందా? మరి బయట కంట్రీస్కి వెళ్ళి ఏదో పెద్ద అచీవ్ చేద్దామని ఏం ఉండదు ఇక్కడ. నిజం చెప్పాలంటే మీరు ఒక యూకే రావాలంటే మీకు ఎంతలో ఎంత కాదన్నా 30 lakhs నుంచి 40 lakhs అవుతుంది. అదే మీరు ఒక యూఎస్ వెళ్ళాలంటే 50 lakhs నుంచి 80 lakhs అవుతుంది. ఇంత మీరు ఇన్వెస్ట్ చేసుకొని దేనికి చేస్తున్నారు అంటే చదువుకోవడానికే కదా, అదేం బిజినెస్ వీసాలు కావు కదా, వర్క్ వీసాలు ఏం కావు కదా. మరి చచ్చిపోయేంత దూరాలు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎంత సెన్సిటివ్ అయిపోయారా అనిపిస్తే బాధేస్తూ ఉంటుంది. మీకు తెలుసో తెలీదో అంటే నాకు కూడా నేను డిగ్రీలో ఉన్న టైంలోనే నాకు వర్క్ వీసా వచ్చింది, జాబ్ వీసా. 2 times నాకు ఢిల్లీలో రిజెక్ట్ అయింది యూఎస్. నేనెప్పుడు అట్లాంటి ఆప్షన్స్ తీసుకోలేదే. యూకే వచ్చాను, ఇక్కడ జాబ్ చేసుకుంటున్నాను, ఇక్కడ సెటిల్ అయినా ఏముందంటే పీపుల్ పర్స్పెక్టివ్స్ ఎలా ఉన్నాయంటే మీరు ఎందుకు ఇంకో ప్లాన్ బికి ఆలోచించట్లేదు, ప్లాన్ ఏకి సెట్ అయి ఉన్నారు. అంటే నాకు అనిపించింది ఓన్లీ సూసైడ్ చేసుకున్న వాళ్ళదే తప్పనట్లా, ఇంట్లో వాళ్ళది కూడా ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే తను ఆ టైంలోనే కదా దగ్గరికి తీయాలి. కానీ ఎవరో కాదు, తెలుగు అమ్మాయి, గుంటూరు అంట జరిగింది. చూశాక అసలు నాకు అంటే ఇంత సెన్సిటివ్గా చనిపోయే అంత జస్ట్ స్టడీ వీసా, అది వర్క్ వీసా అన్న అంటే ఏదో పెద్ద హోప్స్ పెట్టుకున్నారు అనుకోవచ్చు. ఏముండదురా బాబు.